నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా మటుకు జంక్ ఫుడ్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. అయితే పిల్లలు జంక్ ఫుడ్కి అడిక్ట్ అవ్వకుండా పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ జంక్ ఫుడ్కి పిల్లలు అడిక్ట్ అవ్వడం వల్ల వస్తున్న నష్టాలు ఏంటి, ఇలాంటి వాటి గురించి మనం డాక్టర్ అర్చన ఆచార్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఇదివరకు అంటే పిల్లల కోసం జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అరిసెలు ఇంట్లో కావాల్సినవన్నీ చేసి డబ్బాలలో పెట్టి జంతికలు ఇవన్నీ పిల్లలు అడిగినప్పుడల్లా హెల్దీ ఫుడ్సే ఇచ్చేవాళ్ళు. సున్నుండలు కావచ్చు, నువ్వుండలు కావచ్చు, ఇట్లాంటివి. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈజీగా దొరికిపోవడం వల్ల ప్రాసెస్డ్ ఫుడ్ని బాగా అలవాటు చేసేసారు, జంక్ ఫుడ్ని. అండ్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా నాకు ఇది కావాలి ఇది కావాలి, జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు కదా. దీనివల్ల పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయండి? జంక్ ఫుడ్ అమ్మా ప్రస్తుతం ఉన్న సమాజంలో అతిపెద్ద థ్రెట్ పిల్లలకి. అంటే పిల్లలనే పక్కకు పెట్టండి, మనలాంటి పెద్దవాళ్ళు కూడా జంక్ ఫుడ్ చూస్తే చాలా అట్రాక్ట్ అయిపోతాం. మేబీ ద ఫ్లేవర్ అనుకోండి, తింటే వచ్చే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనుకోండి. అసలు ఎందుకు జంక్ ఫుడ్ మనం తింటాము? జంక్ ఫుడ్ మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే తినాలి అన్న ఒక అర్జ్ వస్తుంది లోపల నుంచి, ఒక కోరిక, దాన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే జంక్ ఫుడ్ మనం చూస్తే దాంట్లో స్వీట్, సాల్ట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అవును, స్వీట్ అనేది మనకు తెలుసు, ఎనీ సెలబ్రేషన్ మనం స్వీట్ తింటాం. అవును, స్వీట్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్. కానీ స్వీట్ కానివ్వండి, సాల్టీ ఫుడ్స్ కానివ్వండి, ఓవర్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, సాల్టీ ఫుడ్స్, ఇవన్నీ కూడా మన బ్రెయిన్కి ఒక రకమైన సిగ్నల్స్ పంపిస్తాయి. ఓకే, అంటే మనం తీసుకునే ఫుడ్స్ కూడా బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తాయి. ఫుడ్ ఇస్ ద ఫ్యూయల్ ఆఫ్ హ్యూమన్ బాడీ. మా బాడీ నడిచేది ఫుడ్ మీద. వెహికల్కి పెట్రోల్ డీజిల్ ఎట్లాగో మన శరీరానికి ఫుడ్ అనేది అలాగా. సో మనం ఏ క్వాలిటీ ఫుడ్ మనం తినాలో అదే తింటే మన బాడీ చాలా కాలం సక్రమంగా పనిచేస్తుంది. మనం తినకూడని వస్తువులన్నీ లోపల పడేస్తే మన బాడీ కూడా, ఇప్పుడు పెట్రోల్ బండిలో కెరసిన్ పోసి నడిపితే ఏమవుతుందో మనం జంక్ ఫుడ్ తింటే కూడా అంతే అవుతుంది. కానీ దీని ఎఫెక్ట్ పిల్లల లోపల చాలా ఎక్కువ. పిల్లల లోపల ఎందుకు అంత ఎక్కువ? అసలు పిల్లలు ఎందుకు జంక్ ఫుడ్కి అలవాటు పడతారు? మన పిల్లలు వెన్ వి ఈట్ జంక్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం నములుతాం ఫుడ్ని. పాతకాలంలో మీరు అన్నట్టు సున్నుండలు, నువ్వులుండలు ఇవన్నీ తింటే నమలాల్సి వస్తుంది బాగా. అరిసెలు అవనియండి, మురుకులు అవనియండి, చెక్కలు, బిళ్ళలు, చక్కిలాలు, వాట్ ఎవర్ యూ కాల్, ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని బాగా నమలాల్సి వస్తుంది. యూ నీడ్ టు చూ దెమ్ వెల్. ఆ నమిలే ప్రాసెస్లో ఏంటంటే బ్రెయిన్కి సిగ్నల్ అందుతుంది దట్ మనం తింటున్నాము అని. అకార్డింగ్ టు ప్రోవెన్ సర్వేస్ మినిమం ఒక 15 నిమిషాలన్నా మనం ఒక మీల్ తినాలి, అప్పుడు మన బ్రెయిన్కి మనం తింటున్నాము అనే సిగ్నల్స్ అందుతాయి. ఓకే, విత్ ఇన్ దట్ ఇఫ్ యూ ఫినిష్, బ్రెయిన్కి మనం తిన్నట్టు రిజిస్టర్ అవ్వదు. ఓకే, సో మనం ఫుడ్ ఏదైనా కానీ నమిలి తినగలగాలి, చూ ఇట్ ఫర్ అ లాంగ్ టైం. కానీ జంక్ ఫుడ్ మనం చూసుకుంటే కనుక ఎక్కువ నమలాల్సిన అవసరం ఉండదు. గబగబా లోపలికి వెళ్ళిపోతాయి. పాస్తాలు తీసుకోండి, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాస్, మనం ఏ జంక్ ఫుడ్ తీసుకున్నా కూడా యూ డోంట్ రియలీ హ్యావ్ టు చూ ఇట్ ఫర్ లాంగర్. చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుంది. అవును. సో ఇటువంటి ఫుడ్ మనం తిన్నప్పుడు ఎక్కువ నమలాల్సిన అవసరం రాదు కనుక బ్రెయిన్కి సిగ్నల్స్ మనం తింటున్నట్టు రిజిస్టర్ అవ్వదు. అది ఫస్ట్ థింగ్. కాబట్టి మళ్ళీ తినాలి అన్న కోరిక వస్తుంది ఫస్ట్. రెండో విషయం, ఈ షుగర్, సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాక్లెట్ కేక్ ఉంది అనుకుందాం, మనం దాన్ని ఇట్లా బైట్ చేయగానే మనకి యాడ్స్లో కూడా చూపిస్తుంటారు, మనకు కూడా చాలాసార్లు పిల్లల్ని చూసినాం, ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. యాడ్స్ చూసి తినగానే ఒక రకమైన సాటిస్ఫాక్షన్, ఒక సెటైటీ, హ్యాపీనెస్. ఎందుకు వస్తుంది అంత హ్యాపీనెస్? మన అట్లాంటి ఫుడ్స్లో బైటింగ్ చేయగానే బ్రెయిన్ రిలీజెస్ డోపమైన్. డోపమైన్ అనే హార్మోన్ మనకు అది రిలీజ్ అవుతుంది బాడీలో. సో డోపమైన్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఎక్కువ డోపమైన్ రిలీజింగ్ ఫుడ్స్ మనం ఎక్కువ తింటుంటామో చాలా డోపమైన్ రిలీజ్ అయిపోతుంది బాడీలో. అది రిలీజ్ అవ్వగానే బ్రెయిన్ ఏంటి అని అంటే, ఓకే ఫైన్, ఈ ఫుడ్స్ తినడం వల్ల అయితే చాలా డోపమైన్ వస్తుంది కదా, సో ఐ డోంట్ హ్యావ్ టు రిలీజ్ అని ఇట్ స్టాప్స్ ప్రొడ్యూసింగ్ డోపమైన్. సో వీ డిపెండ్ అపాన్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఈటింగ్ ఫర్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం ఇది తినడం మనకు సంతోషాన్ని ఇస్తుందని మనం రిలేట్ చేసుకుంటాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇట్ సో హ్యాపెన్స్ క్రేవింగ్. వై దట్ క్రేవింగ్ కమ్స్ అంటే ఇంతే, మనం తిన్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది కాబట్టి బాడీ క్రేవ్స్ ఫర్ మోర్ అండ్ మోర్ డోపమైన్. కాబట్టి నేను మోర్ అండ్ మోర్ తినాలి అని ఇంట్రెస్ట్ నాకు వస్తుంది, క్రేవింగ్స్. సో ఈ ఎక్సెసివ్ క్రేవింగ్ వచ్చినప్పుడు ఐఎమ్ ఆల్రెడీ ఫుల్ అని మన బాడీ పంపిస్తున్న సిగ్నల్స్ని
మన బ్రెయిన్ రిజిస్టర్ చేసుకోదు. క్రేవింగ్స్ డామినేట్ అనమాట. ఈ క్రేవింగ్స్ విల్ ఓవర్ రైడ్ యువర్ ఫుల్నెస్. కాబట్టి ఎక్కువగా మనం తినేస్తుంటాం. మనం చూస్తాం మామూలుగా అన్నము కూర పెట్టుకుని తిన్న మీల్ కన్నా జంక్ తిన్నప్పుడు ఎక్కువ తినేస్తుంటాం మనం. అవును. అండ్ రిపీటెడ్గా తింటుంటాం. సో దీస్ థింగ్స్ మేక్ పీపుల్ గెట్ అడిక్టెడ్ టు జంక్ ఫుడ్. ఓకే. మరి అడిక్ట్ అవ్వడం వల్ల ఏంటి నష్టం అని అంటే న్యూట్రిషన్ తినట్లేదు కదా. న్యూట్రిషన్ కమ్స్ ఫ్రమ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపోజిషన్ మన మీల్లో. ఎప్పుడైతే జంక్ తింటుంటామో జంక్ ఎక్కువ మటుకు రిఫైన్డ్ ఫ్లోర్తోని ఎక్కువ చేస్తుంటారు, ప్రాసెస్డ్ థింగ్స్. మనకి తినడానికి ఎక్కువ ఎఫర్ట్ పట్టదు, అరగడానికి ఎక్కువ ఎఫర్ట్ పట్టదు, ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. ఇటువంటి ఫుడ్స్ తిన్నప్పుడు తొందరగా అరిగిపోయి ఫ్రీక్వెంట్గా ఆకలవ్వడము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తినకపోవడం వల్ల ప్రాపర్గా న్యూట్రిషన్ దొరకకపోవడం, అంటే వైటమిన్స్ మినరల్స్ బ్యాలెన్స్ లేకపోవడము, దీనివల్ల పిల్లలు వీక్ అవ్వడము, ఎదిగే వయసు లోపల వాళ్ళకి అందాల్సిన పౌష్టికాహారము అందక వాళ్ళు ఫిజికల్ గాను ఎమోషనల్ గాను వీక్ గా పెరగడము, ఒక్కొక్కసారి అండర్ గ్రోత్ అంటే హైట్ వెయిట్ సరిగ్గా పెరగకపోవడము, ఒకవేళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల హైట్ వెయిట్ పెరిగినా బాడీ బలాన్ని చేకూర్చుకోలేదు. మనం చూస్తున్నామమ్మ ఇవాళ జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలు ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేకపోతున్నారు. అదే మై గ్రాండ్ మదర్స్ టైంలో 8, 9, 10 ప్రెగ్నెన్సీస్ వాళ్ళు చాలా ఈజీగా క్యారీ చేయగలిగేవాళ్ళు. టుడే సెకండ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ. వీక్నెస్, బలం లేదేమని అంటే మా అమ్మమ్మకు ఓపిక నాకు లేదు. ఓపిక లేకపోవడం అంటే శరీరం బలహీనంగా ఉండడం. ఎందుకు అని అంటే ద ఫుడ్ ఇంటేక్ దట్ వీఆర్ టేకింగ్ మన శరీరానికి కావాల్సిన పౌష్టికాహారం మనం ఇవ్వట్లేదు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల న్యూట్రిటివ్ ఫుడ్ అన్నది మనం తీసుకోలేకపోతున్నాము. కానీ మీరు పిల్లల్లో చూడండి మేడం, వాళ్ళు మీరు పౌష్టికాహారం పెడితే తినరు, సచ్చినా తింటారు, కొట్టినా తింటారు. అంటే అదే జంక్ ఫుడ్ అయితే ఇష్టంగా తింటారు. అప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, ఏదో ఒకటి తింటున్నాడు కదా అట్లీస్ట్ జంక్ ఫుడ్ ఫీడ్ చేద్దాం అన్నది అలవాటు చేస్తున్నారు కదా. ఇది ఎలా హ్యాండిల్ చేయాలి? చాలా రాంగ్ అండి. అగ్రీడ్. న్యూట్రిటివ్ ఫుడ్ పౌష్టికాహారం అంత టేస్టీగా ఉండదు, కాస్త ఎక్కువ నమలాలి, పుల్లగా కారంగా తీయగా హెవీ ఇది ఉండదు మనకు ఇప్పుడు. అవును. కానీ పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి పౌష్టికాహారం దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయమని చెప్పట్లేదు నేను, తిననివ్వండి, కానీ దానికి ఒక పర్టికులర్ టైం స్లాట్ అని పెట్టాలి. వారంలో ఒక్కరోజు జంక్ ఫుడ్ మనం తింటాము, లేదా 2 పూటల జంక్ ఫుడ్ తింటాము, ఇంతకు మాత్రమే రెస్ట్రిక్టెడ్. ఈ న్యూట్రిటివ్ ఫుడ్ తిన్నప్పుడు అంటే ఇవాళ మంచి పౌష్టికాహారం తిన్నావు, మార్నింగ్ నుంచి నేను ఏ ఫుడ్ నీకు పెడితే అది తిన్నావు కాబట్టి నీకు రోజులో ఏదో ఒక టైంలో ఒక గుడి గిఫ్ట్ కింద నేను నీకు ఒక చిన్న పేస్ట్రీనో లేకపోతే నీకేం కావాలి, వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్, అదొక్కటి నేను ఇస్తాను. దాన్ని ఏంటంటే ఫ్రీక్వెన్సీని కాస్త పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి మెల్లిగా ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. ఇప్పుడు చూస్తున్నాం చాలా స్కూల్స్లో నో జంక్ బాక్సెస్ అని చెప్పేసి మెల్లిగా అవేర్నెస్ వస్తుంది పేరెంట్ లోపల. ఒక టైంలో ఏంటి అంటే ప్యాకెటెడ్ ఫుడ్స్ తినడం అన్నది ప్రోగ్రెసివ్నెస్ కి ఒక సింబల్ లాగా ప్రమోట్ చేస్తారు. వాళ్ళది వ్యాపారం అండి, అలాగే చెప్తారు రఫుల్స్ లేస్ తింటే చాలా కూల్ అని చెప్తారు. కానీ యాజ్ అ రెస్పాన్సిబుల్ పేరెంట్ మనం చెప్పాలి కదా, రఫుల్స్ లేస్ తినచ్చు బట్ మేబీ వన్స్ ఇన్ అ వీక్, నాట్ ఎవ్రీ డే. మరి చిన్నపిల్లలకి 1 year 1.5 year వాళ్ళకి అట్లాంటివి ఎక్కువగా ఫీడ్ చేయకూడదు. న్యాచురల్ అకరింగ్ ఫుడ్స్ పెట్టాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల డైజెస్టివ్ ట్రాక్ సరిగ్గా వాళ్ళకి పని చేయదు. సో ఫైబర్ తింటేనే మనకి డైజెస్టివ్ ట్రాక్ ప్రాపర్గా ఉంటుంది. ఇవన్నీ మెల్లిగా వాళ్ళకి ఒక 1.5 2 years అప్పటి నుంచి మనం మెల్లిగా చెప్పాలి. కాస్త తల్లిదండ్రులు ఓపిక తెచ్చుకొని వాళ్ళకి తినిపించాలి. చిన్న వయసులో ఏది తింటే అదే పెడతాను, నాకు ఇబ్బంది లేకపోతే సరిపోయింది అనుకుంటే పెద్ద అయిన తర్వాత పిల్లల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుందండి. మనం ఇంత కష్టపడేది పిల్లల కోసం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. వాళ్ళ ఆరోగ్యానికి బేసిక్ ఫౌండేషన్ వేసేది మనమే చిన్న ఉన్నప్పుడు. సో కాస్త ఓపిక తెచ్చుకొని వాళ్ళు తినాల్సిన ఫుడ్ని ఓపికగా తిప్పి పెట్టి కాస్త పెరుగుతున్న వయసులో వాళ్ళకి ఫుడ్, న్యూట్రిషన్, పౌష్టికాహారం ఇంపార్టెన్స్ చెప్తూ మనం మెల్లిగా వాళ్ళ యాటిట్యూడ్ని మార్చి జంక్ ఫుడ్ నుంచి కాస్త దూరం చేసి పౌష్టికాహారానికి అలవాటు చేయొచ్చు. అది చేయడమే ప్రిఫరబుల్ అండి. అయితే మీరు అన్నారు తినిపించి అలవాటు చేయాలి అని. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నది ఏంటి అంటే 1.5 సంవత్సరం 10 నెలల బిడ్డని కూడా తనకి కావాల్సినవన్నీ పల్లెల్లో పెట్టి తినడం అలవాటు చేయండి వాళ్ళకి అని చెప్తున్నారు కదండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? తినొచ్చండి, చిన్నపిల్లలు వాళ్ళంతలో వాళ్ళు తింటారు. మరీ 8 నెలల పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు తినడం అన్నది లిటిల్ డిఫికల్ట్. అంటే ఓ గిన్నెలో ఏదైనా వేసి పెట్టినప్పుడు అటు ఇటుగా వాళ్ళు ఏదో తింటారు, కాస్త ఇటు అటు.
కరెక్టే, కానీ వాళ్ళు తిన్నది వాళ్ళకి సరిపడా న్యూట్రిషన్ ఇవ్వకపోవచ్చు. నాట్ ఎవ్రీబడి కెన్ ఈట్ ఆన్ దేర్ ఓన్ ఫ్రమ్ 8 months. కాస్త ఒక 1.5 year పడుతుంది వాళ్ళ మొత్తం ఫుడ్, అంటే ఒక మీల్ అంతా వాళ్ళు సొంతంగా తినడానికి 1.5 to 2 years పడుతుందండి. అప్పటి వరకు మీరు కాస్త వాళ్ళ ప్లేట్లో పెట్టి ముందు పెట్టినా వాళ్ళు ఎంత తిన్నారన్నది చూసుకుని డిఫరెన్షియల్ అమౌంట్ ఏదైనా ఉంటే మనం ఓపిక తెచ్చుకుని పెట్టాలి. వాళ్ళకి అలవాటు చేయటం మంచిదే, కాదన్న నేను, కానీ మొత్తంగా వాళ్ళకి సరిపోదు వాళ్ళు తినే క్వాంటిటీ. అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే కొందరు మీడియాలో, సోషల్ మీడియాలో ఇట్లా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు అలా చెప్తున్నారు కదా మేడం, లైక్ ఇప్పుడు పిల్లలకి తెలుసు, వాళ్ళ కడుపు నిండడం వాళ్ళకి తెలుసు, మీరు ఇన్సిస్ట్ చేయొద్దండి, మీరు ఫోర్స్ చేయకండి, వాళ్ళకి పెట్టిచ్చేస్తే వాళ్ళు తినగలరు అని అన్నది కూడా ప్రమోట్ చేస్తున్నారు. కరెక్ట్, దానికి కూడా ఒక వయసు ఉంటుంది, స్టార్టింగ్ ఏజ్. నేను అదే అన్నాను, 1.5 to 2 years ఏజ్ పడుతుంది పిల్లలకి తెలియడానికి. అంటే కడుపు నిండితే చిన్నపిల్లలు మనం చూస్తాం 6 నెలలు 8 నెలలు కూడా తినరు, అటు ఇటు తిరగడం మొదలు పెడతారు. అప్పటిదాకా పద్ధతిగా కూర్చొని తిన్న పిల్లలు కూడా కాస్త కడుపు నిండగానే అటు ఇటు తిరుగుతారు. కానీ కాస్త కడుపు నిండడం కాదు, కడుపు నిండా తినడము అన్నది వాళ్ళు సొంతంగా అయితే 8 నెలలు 9 నెలలు అందరు పిల్లలు చేయలేరండి. మేబీ 100కో 1,000కో ఒక్కళ్ళు చేయగలుగుతారేమో, కానీ యావరేజ్గా అందరు పిల్లలు చేయలేరు. అందరు పిల్లలు సామాన్యంగా సొంతంగా తినడం అలవాటు చేసుకుని 1.5 to 2 years ఏజ్ వస్తుంది. అంతవరకు మీరు 1 year నుంచి వాళ్ళకి అలవాటు చేయాలంటే ప్లేట్లో పెట్టి వాళ్ళు ముందు పెట్టండి, వాళ్ళు తింటారు. కానీ ఎంత తిన్నారు అన్నది మనం ఒక క్యాల్కులేషన్ చూసుకుని తక్కువ తిన్నారు అనిపిస్తే కాస్త మనం మన చేతితో పెట్టాల్సిందే. అప్పుడు వాళ్ళు బలంగా పెరుగుతారు. మొత్తానికి వాళ్ళకే వదిలేస్తే మేబీ దే విల్ గో వీక్, అందరూ తినలేరు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయిన పిల్లల్ని ఎలా డైవర్ట్ చేయొచ్చు, ఆ జంక్ ఫుడ్ వల్ల పిల్లలు మెయిన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.